పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. దీంతో ఇప్పుడు ఆయన అభిమానులకు ఏదో తెలియని లోటు కనిపిస్తుంది. మెగా కుటుంబంలో ఎంత మంది హీరోలు సినిమాలు చేసినా కూడా పవన్ సినిమా మానేశాడనే బాధ వాళ్ళల్లో కనిపిస్తూ ఉంది. ఎంతమంది హీరోలు వచ్చినా పవన్ సినిమా వచ్చినప్పుడు ఉండే పండగే వేరు. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాకున్న క్రేజ్ అలాంటిది. ఆయన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా అభిమానులు మాత్రం అలా వేచి చూస్తారు అంతే. చేసింది కొన్ని సినిమాలే అయినా అన్నయ్యకు తగిన తమ్ముడిగా మెగా అభిమాన లోకాన్ని బాగా అలరించారు పవన్ కళ్యాణ్. అయితే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళడం, ఎన్నికల్లో పోటీ చేయడం కారణంగా సినిమాలకు దూరమయ్యారు. దీంతో టాలీవుడ్ చిత్రసీమలో పవన్ సినిమాలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ చెప్పే మాట. అయితే ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నాడు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే కొంతమంది దాన్ని కొట్టిపారేస్తూ ఉన్నారు. ఈ వార్తల మధ్యలో అదంతా జరిగే పని కాదని అందరికీ అర్థమవుతూ ఉంది. పైగా పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పేదాకా ఎవ్వరూ నమ్మే పరిస్థితులు లేరు. ఇక పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయంపై స్పందించడం లేదు. అయితే ఇప్పుడు ఒక వార్త మెగా అభిమానుల సంచలనానికి తెరలేపింది. అందరి కళ్ళు కూడా ఇప్పుడు అకీరాపై పడ్డాయి. మెగా ఫ్యామిలీ నుంచి మరో యువ కెరటం సీన్ రంగంలోకి రాబోతుందా అనేది అందరూ ఆసక్తిగా వింటున్న అంశం. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ సినిమాల్లోకి రాబోతున్నాడా అనేది ఇప్పుడు వస్తున్న వార్త. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయ్యారు కాబట్టి ఆయన సినీ వారసత్వాన్ని అకీరాతో ముందుకు తీసుకెళ్లాలనేది అందరి ఆలోచన. పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ ను వెండి తెరకు పరిచయం చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసే పనిలో ఉందట మెగా ఫ్యామిలీ. అందుకు రామ్ చరణే రెడ్ కార్పెట్ వైపోతున్నాడు. ఇక అకీరా నందన్ ఇప్పటికే 6 అడుగుల హైట్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు. జూనియర్ పవర్ స్టార్ ఎంత హైట్ ఉన్నాడేమిటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారట. ఈ మధ్య బయటకు వచ్చిన అకీరా ఫోటోలు చూసి ఫ్యాన్స్ కూడా పరేషాన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ని కూడా మించిపోయాడు అకీరా అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక వరుణ్ తేజ్ హైట్ కూడా అకీరా ముందు పనికొచ్చేలా కనిపించడం లేదు అని మరిన్ని గాసిప్స్ వినిపిస్తూ ఉన్నాయి. అయితే పవన్ వారసుడిని ఎవరు నేరుగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఎదురు చూస్తున్నారో తెలుసా? స్వయంగా రామ్ చరణే. పవన్ కళ్యాణ్ స్వయంగా తన చేతిని రామ్ చరణ్ చేతిలో పెట్టాడట. మరికొన్ని రోజుల్లోనే దీనిపై వివరాలు బయటకు రానున్నాయి. ఇండస్ట్రీలో ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తన కొణితిలా ప్రొడక్షన్స్ కంపెనీలోనే అకీరా తొలి సినిమాను నిర్మిస్తాడని తెలుస్తూ ఉంది. రామ్ చరణ్ కూడా ఇందుకు భారీ స్కెచ్ వేస్తున్నాడట. అకీరా నందన్ ను తన సొంత బ్యానర్ లోనే పరిచయం చేయాలని రామ్ చరణ్ కూడా ఉవ్విళ్లుడుతున్నారు. ఇక ఇప్పటికే అకీరా మరాఠీలో ఓ సినిమా చేశాడు. రేణు దేశాయ్ తెరకెక్కించిన ఇష్క్ వాలా లవ్ సినిమాలో అకీరా నటించాడు. ఇక దీన్ని ఇప్పుడు తెలుగులో అనువదించాలని కూడా చూస్తూ ఉన్నారు. అయితే అకీరా డైరెక్ట్ గా చేసే సినిమా దర్శకుడు ఎవరు అనేది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆలోచనలో మెదులుతూ ఉంది. నిర్మాత ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాడు. మరి డైరెక్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్ అటు రామ్ చరణ్ చేతిలో పెట్టినట్టే ఇటు డైరెక్టర్ త్రివిక్రమ్ చేతిలో మరో చేయి కూడా పెట్టినట్టు సమాచారం. అకీరా మొదటి సినిమాకు తనకిష్టమైన దర్శకుడు అయినటువంటి త్రివిక్రమే డైరెక్ట్ చేయబోతున్నాడట. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ నిర్మాత దర్శకుడు కన్ఫర్మ్ అయ్యారు కాబట్టి ఈ సినిమా పట్టాలెక్కేసినట్టే. ఇకపోతే టైటిల్ విషయంలో కూడా చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. అంజనాదేవి ఆశీస్సులతో చిరంజీవి చేతుల మీదుగా రామ్ చరణ్ సమర్పణలో పవన్ కళ్యాణ్ కనుసన్నల్లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ పూర్తిగా పెట్టలేదు, కానీ మొదట్లో పవర్ ఆఫ్ అనేది సూచికగా మారుతూ ఉంది. ఇక్కడ పవర్ ఆఫ్ అంటే ఎవరో మీ అందరికీ తెలిసిందే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందుకే పవర్ ఆఫ్ అనే టైటిల్ మీదుగా ఈ సినిమా ఉండబోతుందనేది ఫిలిం నగర్ లో వినిపిస్తున్న సమాచారం. మరి పూర్తి టైటిల్ తెలియాలన్నా, ఈ న్యూస్ అధికారికంగా నిజం కావాలన్నా కొణిదెల ప్రొడక్షన్స్ నుండి రావాల్సిందే, వారే సవివరంగా చెప్పాల్సిందే. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముద్దుల తమ్ముడు సినిమా టైటిల్ ఏమై ఉంటుందో మీరు కూడా ఒక్కసారి గెస్ చేసి కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరి ఈ వార్త నిజం కావాలని తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.